సోమవారం వచ్చిందంటే చాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆదివారం పొద్దుపోక ముందు నుండే ఎప్పుడు తెల్లారుతుందా, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎలా వెళ్దామా అని ఆలోచించుకుంటూ తమకున్న వేలాది భూ, ఆర్థిక, సామాజిక తదితర వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం అప్పో సొప్పో చేసి జిల్లా కేంద్రానికి కలెక్టరేట్లకు చేరుకుంటారు సమస్యలున్న ప్రజలు. ఎలాగోలా గంటల కొద్ది క్యూలో నిలబడి సంబంధిత వినతి పత్రాలను ప్రజావాణిలో జిల్లా యంత్రాంగానికి అందజేస్తారు. ఇక హమ్మయ్య మన పని అయిపోయినట్లే అని ఊపిరి పీల్చుకుంటూ మసకబారిన తర్వాత వారి వారి సొంత గూటికి చేరుకొని ఆనందపడిపోతూ ఉంటారు. ఇదంతా షరామామూలే. కానీ రోజులు గడుస్తుంటాయి, నెలలు దాటిపోతుంటాయి, సంవత్సరాలు సైతం తేలికగా దాటిపోతూ ఉంటాయి. అదేవిధంగా జిల్లా కలెక్టర్లు బద్రీల పేరిట మారుతూ ఉంటారు. ఆశ నిరాశల మధ్య బాధిత ప్రజలు మాత్రం పైనుండి క్రింది స్థాయి అధికార యంత్రాంగం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉంటారు. కానీ పరిష్కారం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా తయారైంది. ఈ అంశంలో కలెక్టర్లు పర్యవేక్షణగా మమ అన్నట్లు ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో పీడిత ప్రజానికానికి పరేషాన్కు గురవుతూ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా పదే పదే కలెక్టర్ కార్యాలయం చుట్టూ సంవత్సరాల కొద్దీ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. ఇకనైనా ప్రజావాణి సమస్యల పరిష్కార దిశగా ఒక స్పష్టమైన నిర్దిష్ట ప్రణాళిక ఆయా జిల్లాల అధికార యంత్రాంగం రూపొందించాలని సకల జనులు కోరుతున్నారు. కొత్తపేట గ్రామంలో 90 సర్వే నెంబరు అంటే రికార్డుల ప్రకారము 6 ఎకరాలే ఉంది. అయితే పట్టా ప్రకారంగా పట్టా వాదారులకు 13 ఎకరాలు ఉండడం వల్ల 7 ఏళ్ల నుంచి పట్టా బుక్కులు ఇవ్వడం లేదు. ఈ పట్టా బుక్కులు ఇవ్వడంవల్ల మాకు క్రాప్ లోన్లకు కానీ ఎవరైనా ప్రమాదం జరిగితే కానీ బీమా రాకుండా పోతుంది. అందుకని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు తీసుకెళ్తే ఏమంటున్నారు, ఈ నెల 2 నెలల లోపల మీకు సమస్య పరిష్కారం చేస్తాము అని ఎంఆర్ఓ గారిని పిలిపించి చెప్పడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం చేయాలని కలెక్టర్ గారికి మేము పదే పదే వేడుకుంటున్నాం. దయచేసి అందరు పేద రైతులే ఉన్నారు, ఇందులో ఉన్నవారు ఎవరు కూడా లేరు. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని మా యొక్క మనం. ఈ సమస్యపై ఎన్నేళ్ళు? 7 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఈ సమస్య పెండింగ్ ఉన్నది, 7 ఏళ్ళ నుంచి పెండింగే ఉన్నది. ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా చెప్పారు, ఈ సమస్యను పరిష్కారం చేస్తాం, మేము పంటలు అయితే అయిపోయినాయి బాబు, పంటలు అయిన తర్వాత పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. నా పేరు పర్షాగౌడ్, ఆదర్శ రైతు, కొత్తపేట. నా పేరు సబ్బనిలత, నేను బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శిని. ప్రజావాణిలో ప్రతి సోమవారం నాడు వివిధ గ్రామాల నుంచి అనేక మంది అనేక సమస్యలను తీసుకొని మరి ప్రజావాణికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ దఫా నుంచి ఇంద్రం ఇండ్లు అప్పటి నుంచి కూడా పెట్టుకున్నటువంటి మహిళలు ఆ సమస్యతోని నిరంతరం తిరుగుతూ బిల్లులు కూడా ఇంతవరకు కూడా శాంక్షన్ కానటువంటి పరిస్థితి లేదు. ఇక్కడికి వస్తేనేమో ఎండిఓ దగ్గరకు పొమ్మంటారు, మరి అక్కడి నుంచి వస్తేనేమో కలెక్టర్ దగ్గరకు వెళ్ళమని చెప్తారు. ఈ పేద మహిళలు ఈరోజు ఏమి తెలియనిటువంటి వాళ్ళు మారుమూల ప్రాంతాల నుంచి మరి ఏ ఆఫీసర్ను కలవాలా, ఎక్కడ ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు నిరంతరం మరి అన్వేషణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప ఆ సమస్యకు మాత్రం ఎటువంటి పరిష్కార మార్గం అనేది దొరకనటువంటి పరిస్థితి లేదు. కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఎక్కడైతే బిల్లులు ఆగిపోయినాయి వెంటనే బిల్లులు అమలు చేస్తాము, పేద మహిళలందరూ కూడా ఇంద్రం ఇల్లులు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఖచ్చితంగా ఇవన్నిటినీ కూడా అమలు చేసే విధంగా మేము కృషి చేస్తున్నామని చెప్పేసి ఒకక్కడ చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను కలెక్టర్ గారికి, దయచేసి ఎక్కడైతే వస్తున్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి సమస్యలను తీసుకొని వస్తున్నటువంటి మరి మహిళలు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఏ సమస్య అయినా కానీ వెంట దీని పరిష్కార మార్గాన్ని వెతకండి, అధికారులను పురమాయించండి, వాళ్ళకు కూడా పని కల్పించండి, వాళ్ళని కూడా వెంట ఎక్కడైతే ఏ మండలానికి ఉన్నదో ఆ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయో మండల ఆఫీసర్లకు మరి వాళ్ళ పని పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ సమస్యలను తొందరగా పరిష్కరించే విధంగా ఆ వైపుకు నడిపిస్తే వీళ్ళు కూడా ప్రజలు కూడా అందరూ కూడా అభినందిస్తారు. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా ఏళ్ల తరబడి ఈ విధంగా తిరుగుతూ ఉన్నది తప్ప ఎక్కడ కూడా సమస్య అనేది మరి పరిష్కారం కావడం లేదు. ఇంకా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి తప్ప మరి సమస్యలు ఇంకా మరి ఎటువంటిది కూడా మార్గం అనేది దొరకడం లేదు. దయచేసి కలెక్టర్ గారు మీరు వెంటనే ఇంద్రం ఇల్లు ప్రతి ఒక్క అర్హులైనటువంటి పేద మహిళలకు ఇవి అందే విధంగా మీరు ఖచ్చితంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎవరు పట్టించుకుంటలేరు. ఆడిపోతావు పోని సర్వర్ అంటున్నాడు, ఆడిపోతావు పో ఎస్ఐ దగ్గరికి పోతావా, జిహెచ్ దగ్గరికి పోతావా, కలెక్టర్ దగ్గరికి ఆడిపోతావు పోటు ఆయన అంటున్నాడు. ఈ బాధలు కానీ నేను ఏమో రోజు ఎరుగుతా తహసీల్దార్తో అదే మాట అంటున్నాడు. నేను ఏం చేయాలి, ఎంతకాలం తిరగాలి, 3 సంవత్సరాలు తిరగబట్టి పంటకు కష్టం కాబట్టి అన్నిటికీ కష్టం కాబట్టి నేనేం చేయాలా?
భూమి లేకపో ఆడుకోతే పో అంటున్నాడు. నీ పేరేంది? పేరు అబ్బంగపట్నం గొల్ల బిరాయి సార్, నైపేట్ మండల్. కరువాడు మాట్లాడినాడు, సజ్జు గారి మాట్లాడుతున్నాడు. సర్వే నంబర్ ఎంత? 530 సర్వే నెంబర్ సార్. అది 470 సర్వే నెంబర్ రాలేదు. వాళ్ళు సర్వే చేసి నా అనేది చేసి ఏం లేదు ఫోన్ అంటున్నాడు. ఎంతకని తిరగాల నేను తిరిగి 3 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఏమంటున్నావు? మేడంకి ఇచ్చినావా? కలెక్టర్ మేడంకి? కాబట్టి 3 పంట చెలగొట్టేసారు. నడిపల్లి తాండా గ్రామ నివాసులు. నేను శ్రీ సరస్వతి బంజారా భట్టు సంఘం ప్రెసిడెంట్. మాది 50 ఇండ్లు ఉన్నాయి భట్టు సంఘం వారిది నడిపల్లి తాండా గ్రామంలో. ఇవాళ 40-50 సంవత్సరాల క్రితం కొన్న ప్లాట్ల అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి ప్లాట్ను ఏదైతే కొన్నామో వారి కొన్నాము, ఇల్లు కట్టుకున్నాము. కానీ ఎట్ ప్రజెంట్ 2018లో ఏదైతే ధరణి పోర్టల్ వచ్చిందో దాంట్లో పాస్బుక్ ఇష్యూ చేయడం జరిగింది అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకి. అయితే అమ్మకందారుడు ఈరోజు పాస్బుక్ తీసుకొని ఏదైతే ఇల్లు కట్టుకున్నామో ఆ ఇల్లుని కబ్జా చేయడానికి చూస్తున్నారు. మేము ఆల్రెడీ ప్రజెంట్ ఇంట్లో ఉంటున్నాం, ఇల్లు కట్టుకున్నాం. హౌస్ నెంబర్ జీపీ వాళ్ళ దగ్గరికి పోతే జీపీ వారు హౌస్ నెంబర్ ఇస్తలేరు. ఉన్న ప్లాట్ను కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఏమైనా అడిగితే ఈ ప్లాట్ మాది, మీకు ఇవ్వలేమని చెప్పేసి అంటారు. ఇంతకుముందు 40-50 సంవత్సరాల క్రితం బాండ్ పేపర్ మీద రాసుకున్న ఏదైతే కాగితం ఉందో ఆ కాగితం మ్యాక్సిమం ఒక 50 మెంబర్స్ మా తాండా నుంచి ఓన్లీ పేపర్ మీదనే కొన్నారు. ఈరోజు ఏదైతే ల్యాండ్ అగ్రికల్చర్ నుంచి మాకిచ్చిర్రో ఆ ల్యాండ్ వాళ్ళు పట్ట పాస్బుక్ నుంచి కట్ కాలేదు. కట్ కాకుండా రైతు బంధు తీసుకుంటారు. ప్లస్ మేము ఉన్న ప్లేస్ని కబ్జా చేయడానికి చూస్తారు. ఓపెన్ ప్లేస్తో సహా మేము ఉన్న ప్లాట్ హౌస్ నెంబర్ ఇవ్వకుండా, ట్యాక్స్ ఇవ్వకుండా మేము అన్ని కడుతుండగా కూడా హౌస్ నెంబర్ ఇస్తలేరు. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని మేము మీడియా వారిని కోరుకుంటున్నాం. నడిపల్లి తాండా వాసిని. నేను కొన్ని 50 సంవత్సరాల క్రితం నేను 2 ప్లాట్లు కొన్నా సాదా బైనామా మీద. అప్పుడు వాళ్ళ తాతలు ఇచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ మనుమళ్ళు ఆ సాదా బైనామా మీకు ప్లాట్ మేము ఇవ్వలేదు, ఈ ప్లాట్ను మేము ఇడిసబెట్టి పోవాలా, లేకపోతే మిమ్మల్ని తిడతాం. 2 సంవత్సరాల నుండి చిట్టూరు కొట్టుకుని ఉన్నది నాకు. ఉన్న 25-26 తారీఖున మా ఇంటి మీద అన్ని బిల్డింగ్ మీద ఎక్కి మా ర్యాలీ సిలిండర్ రొద్దున ఆ తాపంకు వాళ్ళు చిట్టూడికి అందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో మా మీద ర్యాలీ సిలిండర్ రొద్దున ఇంకా చిట్టూడు పెట్టి మా కొడుకు బాధ భరించక 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. అయినా కానీ వాళ్ళు ఇష్టపెడతలేరు. వాళ్ళు ఏదో ఒక మందు తాగి, పసరు మందు తాగి వాళ్ళు పడిపడి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మేము ఎంతగానో వీళ్ళకు పైసలు ఇచ్చి బాధపెట్టాలా? మాకు వీళ్ళు అలా లేచిపో అంటున్నారు. మీ సామాన్లు చెప్పుకొని పో అంటున్నారు. యాడికి పోవాలా? ఈ సమయం మాకు ప్లాట్ కొనే శక్తి ఉన్నదా? మేము పేదవాళ్ళం. ఇందిరా ఇల్లు శాంక్షన్ అయింది, మాకు కట్టనిస్తలేరు. ఎట్లా కడతావు నువ్వు? చూస్తాం మేము, మీకు రోడ్ మీద చూసుకుంటాం, ఈడ కూడా చూస్తాం, ఎట్లా కడతావు అని బాధ పెడుతున్నాను. నామదేవ్ గేమియా ఆయన పేరు, ఆ పటేదార్ పేరు అమ్మినారు. వాళ్ళ తాత ఆయన అమ్మిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళు మన్మన్లు ఆయన బాధ పెడుతున్నాను నాకు. మాది ఆర్పూర్ మండలము, కారాపూర్ గ్రామము. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ముంపునకు గురి అయినది గతంలో. ఇప్పుడు ప్రస్తుతము నూతన గ్రామము ఏర్పాటు చేసుకోవడము జరిగినది. మా పాత గ్రామంలో ఉన్న దేవాలయాలకు కొన్ని లక్షలాది రూపాయలు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుంచి నష్టపరిహారంగా చెల్లించినారు. గత 12 సంవత్సరాల నుంచి బ్యాంకులో డిపాజిట్ అట్లే ఉన్నది. దేవాదాయ శాఖ ద్వారా మేము గతంలో ఒకసారి మేము అప్లికేషన్ ఇచ్చినాము, కానీ ఇంతవరకు మాకు జవాబు రాలేదు. అయితే ప్రస్తుతానికి మేము చెక్ నెంబర్లు, అవార్డు నెంబర్తో పాటు చెక్ నెంబర్ ఇచ్చిన తేదీతో పాటు ఆ తేదీలు, డాక్యుమెంట్స్ అన్ని జత వేసి కలెక్టర్ మేడం గారిని కలిసి స్వయంగా మేము మా విషయము కలెక్టర్ గారి దృష్టికి తెచ్చినాము. అయితే మేడం గారు దేవాదాయ శాఖ అధికారులను వెంటనే పిలిపించి అతి త్వరలో దేవాలయాలు మంజూరుకు మీ దగ్గర ఉన్న డబ్బులు ఖానాపూర్ గ్రామస్తులకు విడుదల చేయగలరని చెప్పడం జరిగినది.